హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. మీరు చూసిన ఆర్ఎస్ వర్డ్స్. ఫ్రెండ్స్, ఒక మంచి స్టోరీ చెప్తా ఫ్రెండ్స్. ఏంటంటే ఒక కొండ మీద నుంచి నీళ్లు రెగ్యులర్గా కిందికి పడుతున్నాయి. అలా ఒక నెల నుంచి 2 నెలల వరకు నీళ్లు కింద పడడం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కడైతే వాటర్ ఫ్లో అనేది పడుతుందో, వాటర్ డ్రాప్స్ అనేది పడుతుందో అక్కడ చిన్నపాటి హోల్ పడుతుంది. అంటే బావిలాగా ఏర్పడమో, నీళ్ళు పడే దారాలు ఏర్పడమో జరుగుతుంది. ఒక 10 క్యూసెక్ల వాటర్ని ఒకేసారి వదిలినాం అనుకోండి, జస్ట్ మహా అయితే అక్కడ నుంచి కొంచెం మట్టిని విధ్వంసంగా సృష్టిస్తుంది. అదే 10 క్యూసెక్ల వాటర్ని ఒకే డ్రాప్ టు డ్రాప్, డ్రాప్ టు డ్రాప్, డ్రాప్ టు డ్రాప్ అలా పైనుంచి కింద పడేస్తే అక్కడ ఏదైతే ఆ వాటర్ డ్రాప్స్ పడేది ఉందో అక్కడ పెద్ద గుంత ఏర్పడుతుంది. అది రాళ్ళ మీద, మొత్తం మీద. అదే రాళ్ళ మీద ఒకేసారి 10 క్యూసెక్ల వాటర్ పోస్తే అక్కడ కొంచెం కూడా చలనం ఉండదు. అంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఏం చేసినా ఒక కంటిన్యూస్గా డిసిప్లిన్గా పనిచేస్తే దాంట్లో రిజల్ట్ అనేది చాలా మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నా బ్రదర్ అంటే, ఫ్రెండ్స్, డబ్బులు ఉన్నవారు ఎవ్వరు డబ్బుల కోసం ఇన్వెస్ట్ చేయరు. నేను క్లియర్గా చెప్తున్నా, డబ్బులు ఉన్నవారు ఎవరు డబ్బుల కోసం ఇన్వెస్ట్ చేయరు. డబ్బులు లేని వాళ్ళు మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ ఎలా చేయాలని ఆలోచిస్తారు. చాలా మంది మనకు తెలిసిన మిత్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏమనుకుంటారంటే, నా కాడ ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు లేవు, నా కాడ 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని నేను ఏమన్నా షాప్లో కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్లో కానీ, లేకపోతే ఎక్కడైనా నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను. నా దగ్గర ప్రస్తుతానికి నెలవారీ ఖర్చులకే వెళ్ళడం లేదు, నెల టు నెల మధ్యలోనే ఇబ్బంది పడుతున్నాను, ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తారు. నేను వాళ్ళకే ముఖ్యంగా ఈ సలహాలు ఏంటంటే, ఫ్రెండ్స్, డబ్బులు లేని వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఉంది. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్? నువ్వు చేసే ఫైనాన్షియల్ మిస్టేక్ వల్లనే నీ కుటుంబం, ఎస్పెషల్లీ నువ్వు చేసే ఫైనాన్షియల్ మిస్టేక్ వల్లనే నీ కుటుంబం వెనకపడిపోతుంది. ఈ రోజు ఖర్చు పెట్టినంత మాత్రాన రేపు ఏమి సాధించలేదు ఫ్రెండ్స్. నీ పిల్లలు మళ్ళీ వికారులు అవుతారు. మళ్ళీ మీరు ఎలా అయితే బాధపడుతున్నారో మీ పిల్లలు అలాగే బాధపడతారు. మీరు రిటైర్మెంట్కి వచ్చేసరికి మీకు కొంచెం అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ తోటి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసైనా ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు, మీ పిల్లల పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, నేను కాలేజ్ చేస్తున్నా, ఇప్పుడు ఖర్చులు పెడతా, నెక్స్టే కదా నేను ఇంకా పెళ్లి కాలేదు, నాకు వచ్చిన తర్వాత చూస్తా, లేదా ఇప్పుడే కదా నాకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టినాక చూస్తా, పిల్లలు పుట్టినాక పెద్ద అయిన తర్వాత నేను ఎర్న్ చేస్తాను. మూర్ఖపు ఆలోచనలు. ఎర్నింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలి. నువ్వు లెర్నింగ్ చేసుకుంటూ ఎర్లీగా స్టార్ట్ చేయాలి, లేదంటే నువ్వే నష్టపోతావు ఫ్రెండ్స్. నేను రోజు పని చేసుకుంటున్నా, కానీ నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, లేదంటే ఎలా అని చాలా మంది బాధపడుతుంటారు ఫ్రెండ్స్. అదే చెప్తున్నా వాళ్ళకే, ముఖ్యంగా వాళ్ళకే. ఈ వీడియోని కనుక స్కిప్ చేస్తే మీరు ఇంకా లైఫ్లో ఎదగలేరు. ఎందుకంటే ఎవడైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు, రిటైర్మెంట్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది. మరి నీ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చే వరకే నీకు ఎట్లా డబ్బులు రావాలి? నిన్ను ఎవరు సాకాలి? నువ్వు పిల్లల మీద ఆధారపడతావా? మా అమ్మ నాయన నాకు ఇంకా నేర్పలేదు, నేను ఎక్కడ నేర్చుకోవాలి డబ్బు సంపాదించడం, నాకు డబ్బు లేదు, నేను ఎలా సాధించాలి? ఇదే మాటలు నీ పిల్లలు కూడా చెప్పాల్సి వస్తుంది. నీ పిల్లలు కూడా అదే బాధపడాల్సి వస్తుంది. అవి బాధపడకుండా ఉండాలంటే దయచేసి వీడియో చూడండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్తాము, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలని మీరే నిర్ణయించుకోండి. మీ కాలానికి మీరే సమాధానం చెప్పుకోవచ్చు. సమయం అందరికీ ఉంటుంది. డబ్బులు సంపాదించే అంబానికైనా, ఏమీ లేని బికారికైనా 24 గంటల రోజులో ఉంటుంది. కానీ ఆ టైంను ఎవరు ఎంత బాగా యూజ్ చేసుకుంటారు అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మనలో చాలా మంది అనుకుంటారు, లక్షలు ఉండాలి ఇన్వెస్ట్ చేయాలంటే, టైం ఉండాలి ఇన్వెస్ట్ చేయాలంటే, దాని మీద మనం పర్యవేక్షణ పెట్టి చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని ఆలోచిస్తారు. అవేమీ అక్కర్లేదు బ్రదర్. మనం పెట్టే ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టేది ఏం చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. మనం ఏమున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక కంపెనీ మీద, ఆథరైజ్డ్ కంపెనీ మీద మనం నెలకి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీని ఎదుగుతుందా దిగుతుందా అని చూడడం కంటే, మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎస్ఐపి నుంచి ఆ కంపెనీ గ్రోత్ అయినా డౌన్ఫాల్ అయినా ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. అది ఎలా ఉన్నా మనకు వచ్చే రిటర్న్స్, అంటే ప్రస్తుతానికి ఉన్న రిటర్న్స్, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉన్న రిటర్న్స్ మాత్రం 12 to 18% నడుస్తుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది మనం ఏదైతే ఈ మోసాలు ఇట్లాంటివి ఏమి ఉండవండి ఇందులో. 80% మీ డబ్బులకు ఎలాంటి దోకలేదు. మనం ఒక 12% అనుకుంటే, మనం నెలకి 1000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసిన, ఒక 20 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేస్తే, 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే నెలకి 1000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 2,40,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. మనకు రిటర్న్స్ ఎంత వస్తాయంటే 10 నుంచి 12 లక్షలు రిటర్న్స్ వస్తాయండి. కావాలంటే మీరు ఒకసారి లెక్కని క్యాలిక్యులేట్ చేసుకోండి. 20,000 శాలరీలలో ప్రతి నెల నువ్వు 15,000 ఖర్చు పెట్టుకున్నా, ఒక 5,000, 3,000 అట్లా సేవింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు చాలా మంది ఆలోచిస్తారు, ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా, టీవీ కొనడం, కారు కొనడం. నువ్వు టీవీ కొనాలని లేకపోతే ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నప్పుడు, నీ ఖర్చులో ఒక 1,000 రూపాయలు, 2,000 తక్కువ చేసుకొని బండి ఫైనాన్స్ ఈఎంఐ కడతావు, కారు ఈఎంఐ ఉంటే కారు కడతావు. ఈ ఈఎంఐలు కట్టే ఆప్షన్ని
నువ్వేం చేసుకున్నావు అంటే, లేకపోతే ఇక్కడ నాకు పెనాల్టీ పడుతుందన్న ఆప్షన్ భయంతోటో, నా సిబిల్ స్కోర్ తగ్గుతుందన్న భయంతోటో పక్కా కడుతున్నావు. అదే భయాన్ని ఎస్ఐపిలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, ఈ ఈఎంఐ కాస్ట్ అక్కడ చేస్తే నువ్వు కంటిన్యూస్గా కట్టడం వల్ల నీకు ఖర్చులో రూ. 1000 తగ్గుతుంది. ఎగ్జాంపుల్ నేను రూ. 1000 చెప్తున్నాను, ఖర్చులో రూ. 1000 తగ్గడం వల్ల సుమారు ఒక 20 సంవత్సరాలు నువ్వు కడితే, లేదా 10 సంవత్సరాల టర్మ్ ఉంటుందండి. ఇందులో టర్మ్ ఉంటుంది, ఇందులో 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటుంది, 20 ఇయర్స్, ఇట్లా నీ ఇష్టం వచ్చిన ఇయర్స్ పెట్టుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఏమంటుంటే, ఇది షార్ట్ టర్మ్ పెట్టుకోవడం కంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి, అంటే లమ్స్ ఆఫ్ అమౌంట్ మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కలుస్తుంది, మీకు వచ్చేది కూడా లాభదాయకం ఉంటుంది. ఎవరికైనా కోరికలు లేనిది ఎవరికండి ఈ రోజుల్లో ప్రతి నెల కాగానే జేబులు ఖాళీ అయిపోతాయి, మన అకౌంట్లు ఖాళీ అయిపోతాయి, జీతం లేవు, ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసే రోజులు ఇవి. అలాంటప్పుడే నీ జీత ఖర్చులలో రూ. 1000 తగ్గించుకోవడం, నీ ఖర్చులు తక్కువ చేసుకొని వీటికి పెనాల్టీ పడుతుందేమో, నా సిబిల్ స్కోర్ తగ్గుతుందని ఎంత భయపడుతున్నావు, అదే భయంతో ఇక్కడ ప్రతి నెల కట్టుకుంటూ పోతే 20 ఏళ్ళ తర్వాత నువ్వు ఒక కారు కొనుక్కోవచ్చు, లేదా ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇట్లా దేని మీదనే ఇన్వెస్ట్ చేయడానికి సువర్ణ అవకాశం అండి. ఎస్ఐపి ఎందులో పెట్టాలని ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, లేదంటే మీ అకౌంట్ ఏదైతే బ్యాంకులలో ఉందో, ఆథరైజ్డ్ బ్యాంకులో ఏదైతుందో ఆ బ్యాంకులోనే మేము ఎస్ఐలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అండి. ప్రతి నెల ఆటో డెబిట్ పెట్టండి. ప్రతి నెల మాకు 1వ తారీఖు జీతం వస్తుంది, లేకపోతే ప్రతి నెల నాకు ఫలానా డేట్ నాడు జీతం వస్తాయి, లేకపోతే పక్కన నుంచి డబ్బులు వస్తాయి, లేదంటే ఆ రోజు వరకు నేను అరేంజ్ చేసుకోగలుగుతాను ఆలోచన ఉన్న వాళ్ళు ఎస్ఐపి చిన్న అమౌంట్ తోటి రూ. 500 కాంచి మీరు ఎంత 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. రూ. 500 కాంచి ఎంతైనా స్టార్ట్ చేయండి.